మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం అవినీతి బయటపడతామన్నారు. ఈ దుర్మార్గుడు పాపాల పెద్దిరెడ్డి 35,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోపిడీ చేశాడు. రెండో పక్క మొత్తం ఈ రాజంపేట అంతా వాళ్ళదే అనుకుంటున్నాడు. ఆయన కొడుకు ఎంపీ, ఆయన పుంగునూరు ఎమ్మెల్యే, తమ్ముడు తంబళపల్లి ఎమ్మెల్యే, ముగ్గురిని చిత్తుగా ఓడిస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తండ్రి కొడుకు గాని తమ్ముడు గాని ఈ ప్రాంతంలో బందిపోట్లు మారుగా తయారయ్యే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ పీలేరులో ఉన్నాడు ఒక ఎమ్మెల్యే, ఈయన పీలేరుని పీల్చి పిప్పి చేస్తున్నాడు. నియోజకవర్గంలో దాదాపు 400 కోట్ల భూముల్ని దోచుకున్నాడు. నేను అడుగుతున్న పాపాల పెద్దిరెడ్డి విషయం ఏం చేశావు జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా.